హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, వర్షాకాలం అయితే వచ్చేసింది. ఈవినింగ్ అయితే ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిచ్చిద్ది. బజ్జీలు, పకోడీలు తినడానికి బానే ఉంటాయి గానీ, రోజు అవే తినలేను కదా! అవి అంత హెల్తీ కూడా కాదు. సో, ఈరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఒక హెల్తీ స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమి అక్కర్లేదండి. మా వైపు ఆంధ్రాలో అయితే దీన్ని తప్పల చెక్కలు అంటారు. తెలంగాణ సైడ్ అయితే సర్వపిండి అంటారు. అంటే మేబీ కొంచెం ఇంగ్రీడియెంట్స్ అయితే డిఫరెంట్ ఉంటాయేమో గానీ, ప్రాసెస్ అయితే సిమిలరే. మెయిన్‌గా మనం బియ్యపిండి యూజ్ చేస్తాము. దీనికోసం సింపుల్ ఇంట్లో ఉండే వాటితోనే క్విక్‌గా చేసేసుకోవచ్చు. సో, ప్రాసెస్ చూస్తే బియ్యపిండిని జల్లించుకొని దాంట్లోకి పచ్చిశనగపప్పు ఒక 3, 4 అవర్స్ నానబెట్టాలి పచ్చిశనగపప్పుని. అవి యాడ్ చేసుకొని అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ అండ్ ఉల్లిపాయ ముక్కలు మరీ చిన్నగా కట్ చేయొద్దు. కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత కరివేపాకు, సాల్ట్ యాడ్ చేసుకొని, వాటర్ పోసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ముద్దలా ఫామ్ అవ్వాలనమాట. తర్వాత ఒక పాలిథీన్ కవర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అంటే ఎక్కువ పిండి తీసుకోవాలి, మరీ చిన్నగా కాకుండా. ఇదేం మనం డీప్ ఫ్రై చేయమండి. జస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవటమే. సో, ఎక్కువ అంటే చిన్నగా కాదు, కొంచెం మందంగా చేసుకోండి. తర్వాత పాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ అప్పడం తపల చెక్క తీసుకెళ్ళి దాంట్లో వేసేయటమే. మా అమ్మ చెప్పింది, మరి ఎగ్జాక్ట్ నాకు తెలీదు. బట్ ఇదివరక తపాలాలని బోర్లించి దాని మీద చేసేవాళ్ళనమాట ఇవి. సో, అందుకని చెప్పి తపాలా చెక్కలని పేరొచ్చిందని చెప్పింది మా అమ్మ. ఎగ్జాక్ట్‌గా అయితే నాకు తెలీవు. అండ్ సేమ్ అన్నీ అలా అంటే ఇది లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. ఎక్కువ పెడితే వెంటనే అంటే కలర్ మారిపోతుంది గానీ లోపల కుక్ అవ్వకపోవచ్చు, మనం మందంగా చేస్తున్నాం కాబట్టి. సో, లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 వైపులా ఈక్వల్‌గా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బావుండిద్ది. నాకు ఫస్ట్ 2 చెక్కలు సరిగ్గా రాలేదు, మధ్యలోనే విరిగిపోయాయి. బట్ టేస్ట్ అయితే బావుంది. మొత్తం అన్నీ నేను తీసుకున్నది 2 కప్స్ తీసుకున్నాననమాట. 5 వచ్చాయి. సో, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ ప్రిపేర్ చేసుకోండి. ఇవి ఎక్కువ నిలువైతే ఏమి ఉండవు. 1 ఆర్ 2 డేస్ ఉంటది. బట్ చేయంగానే అయితే క్రిస్పీగానో, క్రంచీగానో ఉంటది. చాలా బావుండిద్ది. సెకండ్ డే కొంచెం టేస్ట్ మారిద్ది. బట్ తినొచ్చు, చాలా బావుండిద్ది. మా అమ్మ చేసినప్పుడైతే నేను 2 డేస్ తినేవాళ్ళం ఖచ్చితంగా. సో, ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఇంట్లో చేసుంటే కామెంట్ చేయండి. చేయకపోయినా వీడియో మొత్తం ఫుల్‌గా చూడండి. నా ఛానల్‌లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బావుండిద్ది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయమనండి.